హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే గనక మీ అందరికీ షేర్ చేయడానికి నేను తీసుకొచ్చేసాను కిడ్స్ వేర్‌లో కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్స్ అనమాట. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు కూడా నా డ్రెస్ డీటెయిల్స్ అండి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను కదా! ఈ సారీ అయితే నేను తీసుకున్నానండి. జార్జెట్‌లోనే మనం మీషోలో అయితే గనక రీసెంట్‌గా నేను షేర్ చేసిన వీడియోలలో మీరు చూసే ఉంటారు. మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అయితే గనక ఆ శారీ అండి. జస్ట్ నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్‌తో అయితే గనక ఈరోజు కట్టుకున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. రెండిటి లింక్స్ కూడా ఈరోజు నేను చూపించేటటువంటి కిడ్స్ వేర్ కలెక్షన్స్‌తో పాటుగా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశాను. ఎవరికైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే గనక ప్రెజెంట్ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు చెక్ చేసుకోవచ్చు. నచ్చితే తీసేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీ ఏజ్ గ్రూప్ పిల్లలు ఎవరైతే ఉంటారో సో ఆ ప్రకారంగా మీరైతే గనక సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మన బ్లౌజులకి కానివ్వండి సైజెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం కదా, ఎల్ఎం ఎక్సెల్ డ్రెస్సులకి సెలెక్ట్ చేస్తాం కదా, అలాగే ఇయర్స్ ప్రకారంగా ఏజ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుని కార్ట్లో వేసుకోవడమే. టోటల్గా ఒక 12 కలెక్షన్స్ వరకు ఉన్నాయండి. వన్ బై వన్గా అయితే కనుక చూపిస్తాను. కలెక్షన్ అయితే మాత్రం అన్నీ చాలా ఫ్రెష్గా, ఇంతకుముందు ఏది కూడా నేను చూపించుకోకుండా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏదైతే వచ్చాయో మనకి సారీస్ డ్రెస్సెస్ ఎలా వస్తాయి మనకి మీషోలో, అలాగే కిడ్స్ వేర్లో వచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక చూడబోతున్నాం. ఫస్ట్ అయితే కనుక టాప్ అండి. సో క్యూట్, అసలు ఇంతే టాప్ ఇది. నేనైతే వాళ్ళు తీసుకున్నవన్నీ 5 to 6 ఇయర్స్ ఏజ్ పిల్లలకి అయితే కనుక పెట్టాను అనమాట. బికాజ్ అంతకన్నా పెద్దగా అయితేనేమో పెద్దగా అనిపిస్తాయి, చిన్నగా అయితేనేమో కనిపించవు కదా అనేసి ఈ ఏజ్ని అయితే కనుక నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుందండి. ఇది కంప్లీట్గా అయితే కనుక మల్ కాటన్ బేస్డ్ కాటన్ మెటీరియల్ పైన మనకి హాఫ్ వైట్లో ఇలా ఇదంతా కూడా మనకి చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ ఏమో చిన్న బౌ ప్యాటర్న్ అయితే కనుక ఇచ్చారండి. సో చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఓపెన్ అవుతుంది మనకి, బ్యాక్ అంతా కూడా హుక్స్లు అయితే కనుక ఉన్నాయి. సో మీకు బ్యాక్ ఓపెన్తో ఉంటుంది. చాలా క్యూట్గా చక్కగా అయితే కనుక పిల్లలకి అప్కమింగ్ సమ్మర్ కాబట్టి ఒకవేళ కాటన్ రిలేటెడ్గా ఏదైనా వెయ్యాలంటే కనుక ఒకసారి ఇలా కూడా చూడండి, చాలా బాగుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్గా మనకైతే కనుక మీషో లాంచ్ చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లో కూడా మనకైతే కనుక ఈ వర్క్ వచ్చింది. అలాగే వీటికి లైనింగ్ కూడా అయితే కనుక ఇచ్చున్నారండి, కాటన్ మెటీరియల్ లైనింగ్తోని. పిల్లలకి అస్సలు గుచ్చుకోదు, సూపర్ సాఫ్ట్ కంఫర్ట్గా అయితే కనుక వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది స్టిచ్డ్ ఉందండి వన్ సైడ్. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి లైనింగ్ ప్యాటర్న్. లైనింగ్లో కూడా ఇవైతే కనుక మనకి థ్రెడ్ వర్క్ లాంటిది కూడా ఉంది ఫ్రంట్ సైడ్లో. ఇదైతే కనుక కంప్లీట్ డిజైన్ అండి. చాలా క్యూట్గా, చాలా ముద్దుగా, చాలా బాగుంది. మీరు క్లోజప్ లుక్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు వర్క్ అండ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా ఎలా వచ్చిందని. అండ్ ఇట్లా మనకి గ్రిప్పింగ్ రిలేటెడ్గా కూడా డోరీస్ అయితే కనుక ఇచ్చారనమాట. సో ఇదైతే కనుక ఈ 2 పీస్లో వచ్చినటువంటి మన ఫస్ట్ కిడ్స్ వేర్లో కలెక్షన్ అండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ డ్రెస్ చూద్దాము. ఇది కూడా చాలా బాగుండింది. నాకు కలర్ కాంబినేషన్ ఫస్ట్ చూడగానే నచ్చిందనమాట. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుందని అనుకుంటే కనుక ఇలా చూడండి. మీ పిల్లలకి లైక్ మీరు ఇందులోంచి ఏది నచ్చినా కానీ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మనం మన కోసమే కాదు కదా, మన పిల్లలకు కూడా షాపింగ్ చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాము. ఇలా 2 షేడెడ్ కాంబినేషన్ పైన అయితే కనుక నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది. షేడెడ్ శారీస్కి ఏమైనా మ్యాచింగ్ లాగా, లేకపోతే ట్రెండ్ ఉంది కాబట్టి తీసుకోవాలనుకుంటే టిష్యూ బేస్డ్, ఇది ఏం గుచ్చుకోదు. నేను పట్టుకునే చెప్తున్నాను కదా అండి. పాలిస్టర్ లైనింగ్ వచ్చింది, ప్రీమియం క్వాలిటీ 3 పీస్ సెట్ అనమాట. దీనికైతే కనుక డోరీస్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రాగా, మీరు ఫిట్టింగ్ రిలేటెడ్గా కూడా పెట్టుకోవడానికి ఈ విధంగా. అలాగే దీనికైతే కనుక వచ్చినటువంటి టాప్ వచ్చేసి స్లీవ్లెస్లో వచ్చిందండి. బ్యాక్ అయితే కనుక మనకి ఇట్లాగా డోరీస్ అనేది ఇచ్చారు. సో మీరైతే కనుక వెనక బ్యాక్ సైడ్ కట్టుకోవడమే. ఇది టాప్. దీనికి వచ్చినటువంటి దుపట్టా 2 షేడ్ పైన జార్జెట్ మెటీరియల్లో ఇచ్చారండి. ఎంత ముద్దుగుందో, చక్కగా క్యూట్గా, సో క్యూట్ అండి. అసలు ఈ 3 కలిపి అయితే కనుక ఇలా ఉంది. సైజెస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అయితే కనుక పెడుతూనే ఉన్నాను. సో మీరైతే మీ సైజ్ ప్రకారంగా తీసుకోవడమేనండి. ఇది ఒకటి. అండ్ ఇంకోటి అయితే కనుక ఎల్లో కలర్ పైన తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా అప్కమింగ్ అంతా కూడా మనకి వెడ్డింగ్ సీజనే కదా, ఈ 4 రోజులు మూడాలని చెప్తున్నారు. బట్ తర్వాత అయితే కనుక ఇంకా మనకి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి 20 అప్పటి నుంచి ఉన్నాయి కదా ముహూర్తాలన్నీ. సో అప్పుడైతే కనుక అలా ఏమైనా పిల్లలకి తీసుకోవాలనుకుంటే బడ్జెట్ రేంజ్లో అండ్ మంచి ఎల్లో అండి, చాలా బాగుంది. ఎల్లోలో కూడా వెరీ గుడ్ ఎల్లో. దానిపైన ఈ వైట్ అండ్ గ్రీన్ అనేది చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. కిందేమో వైట్ కలర్ లేస్ బార్డర్, అండ్ దీనికైతే కనుక మనకి వైట్ కలర్ లోపల మనకి లైనింగ్ అనేది ఇచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశారనమాట. ఇది ఒక డిజైన్ అండి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా తీసుకోండి. ఇది కూడా 2 పీస్లో అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి టాప్, అండ్ దీనికి వచ్చినటువంటి డోరీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇలా వస్తుందండి. సో ఇది ఒక బ్యాక్ ఓపెన్ బ్లౌజ్తో సింపుల్గా ఫ్లవర్ ప్యాటర్న్తో ఇలా ఉంటుంది. కావాలనుకుంటే కనుక దీనిలో కూడా సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చూడొచ్చండి మీరు, బాగుంది. ఇది కూడా క్వాలిటీ వైజ్గా ఈ బడ్జెట్ రేంజ్లో బెస్ట్. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక 3 పీస్ అయితే కనుక చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుండింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విస్కోస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఎట్లా ఉంటాయి థిక్గా మనకి అలా ఉందండి.
ఇదైతే కనుక సేమ్ మనకైతే లెహంగా ప్యాటర్న్ లాగా ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే కనుక మనకి డోరీస్ అనేది ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ విధంగా ఇలా వస్తుంది. ఓకే, ఇది వితౌట్ లైనింగ్ అండి, బికాజ్ ఫ్యాబ్రిక్ చాలా థిక్నెస్ ఉంది కాబట్టి మనకైతే లైనింగ్ అనేది రాలేదు. లైక్ లాంగ్ స్కర్ట్ ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు. ఆ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చినటువంటి 3 పీస్ నెట్టెడ్ పైన అయితే కనుక మనకి ఓణి వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా సేమ్ మనకి డీటెయిలింగ్ ఇలాగే వచ్చి గోల్డ్ కలర్లో ఒక బార్డర్ అయితే కనుక ఇచ్చారండి. ఇదైతే కనుక దీనికి బ్యాక్ సైడ్ జిప్పర్ పార్ట్తో వచ్చేసి బ్యాక్ ఓపెన్లో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంటుంది. దీనికి నెట్టెడ్లో అయితే కనుక మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చి ఉన్నారు. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చు. ఇది ఒక కాంబినేషన్. ఓకే, సో చూడండి, బోల్డ్ అని కలెక్షన్స్ తీసుకొచ్చేసాను ఇవాళ మీకు షేర్ చేయడానికి. అయితే కనుక ఇంకా అప్కమింగ్లో సీజన్ మనకి వెడ్డింగ్ సీజన్ కానివ్వండి, సమ్మర్ రిలేటెడ్గా కానివ్వండి, హ్యాపీగా అయితే కనుక పిల్లలు వేసుకోదగినట్టుగా మీరు పెడితే ఒక సైజ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. ఇప్పుడు వేసుకోరు కదా, పిల్లలు పెరిగే వాళ్ళే కాబట్టి. సో మీకు ఉంటాయి. లేదు పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పటికి రిలేటెడ్గా, అప్పుడు మళ్ళీ కొత్త మోడల్స్ చూసుకుందాం అనుకుంటే మీ ఆ సైజ్ కరెక్ట్గా సైజ్ అయితే పెట్టుకోండి. డోరీస్ వచ్చేసాయండి కంప్లీట్గా ప్యూర్ కాటన్ బేస్డ్ విత్ జరీ వర్క్లో. కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి లేస్ బార్డర్ అనేది గోల్డ్ అండ్ పింక్ అయితే కనుక యూజ్ చేశారు. బాగుందండి, క్వాలిటీ సూపర్. దీనికి చక్కగా సూట్ అయ్యేలాగా అయితే కనుక ఇట్లా బ్యాక్ ఓపెన్ రిలేటెడ్గా ఇచ్చేసి మనకి ఓపెన్ అనేది ఫ్రంట్ అయితే కనుక చాలా క్యూట్గా పెట్టారనమాట. ఇలాగా ఓనం లాంటి ఫెస్టివల్స్కి కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు, బికాజ్ ఇది హాఫ్ వైట్ రిలేటెడ్. దీనికి వచ్చినటువంటి ఓణీ అయితే కనుక దీనికి పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి ఈ విధంగా ఇచ్చారండి. ఇది షిఫాన్ జార్జెట్ రిలేటెడ్లో గోటా లేస్ బార్డర్స్తో అయితే కనుక వచ్చినటువంటి దుపట్టా. చాలా ముద్దుగా ఉంటుంది, వేస్తే తప్పకుండా చూడండి. ఇలా ఉంటుంది, ఎంత బాగుంది చూడండి. కొంచెం మెయింటైన్ చేయాలి కానీ బట్ వేసినప్పుడల్లా చాలా మంచి లుక్ అయితే కనుక ఉంటుంది. ఫ్యాబ్రిక్ థిక్నెస్ ఉంది, ఎక్కువ ఫ్యాబ్రిక్ పెట్టి కుట్టారు అండ్ కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్. గుడ్, చాలా బాగుంది ఇది. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కంఫర్ట్ వైజ్. నెక్స్ట్ అయితే కనుక ఇదండి. ఇదేంటంటే అంటే హాఫ్ వైట్ లేకపోతే లెమన్ ఎల్లో షేడ్ అని చెప్తాను. యాక్చువల్గా ఇది ఇంకా కూడా లైటే ఉంది, శనగపిండి కలర్ లాగా అది. అండ్ మనకైతే కనుక కింద ఎల్లో కలర్ అండి. సాటిన్ మెటీరియల్ పైన ఇలా స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అలా తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ పైన వచ్చింది. అండ్ ఫ్రంట్ అయితే కనుక ఈ విధంగా డోరీస్ అయితే వచ్చాయండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి టాప్. ఎంత క్యూట్గా ఉందో, భలే ముద్దుగా కుట్టారు అసలు, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే కనుక జిప్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. ఫ్రంట్ అంతా కూడా చాలా చక్కగా మనకైతే ఎంత మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ని దీనికి ఇచ్చేసారండి. నిజంగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నచ్చేస్తుంది మీకైతే మాత్రం, అందులో ఎలాంటి డౌట్ లేదండి. చాలా మంచి కలర్ కాంబినేషన్ పైన చాలా చక్కగా కుట్టినటువంటి ప్యాటర్న్. నిజంగా చెప్పాలంటే ఇలాంటివి కుట్టించాలంటే మనకి చాలా కాస్ట్ అవుతాయి. సో అలాంటిది మనకి బడ్జెట్ ప్రైస్లో అయితే కనుక ఇవి దొరుకుతున్నాయనే చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే మనకి 3 పీస్లోనే టాప్ అండ్ లెహెంగా ప్యాటర్న్ అండ్ ఓణితో అయితే కనుక వచ్చిందనమాట. దీని డోరీస్ అండ్ ఇదైతే కనుక ఫ్యాబ్రిక్ సిల్క్ మిక్స్ మీద ఉందండి. యాజ్ యూజువల్గా లైనింగ్ వచ్చింది. ఈ రెడ్ కలర్ దాంట్లో చాలా కలర్స్ అయితే కనుక ఉన్నాయి. నాకు ఈ రెడ్ అండ్ వైట్ ప్యాటర్న్ బాగా అనిపించింది అనమాట, అందుకోసం నేను ఇది తీసుకున్నాను. మీకు యాజ్ యూజువల్గా లైనింగ్ కూడా వచ్చిందండి. లైనింగ్ వచ్చేసి మనకి ఇది అంటే పాలిస్టర్ టైపే ఉంది, బట్ చూడడానికి నేను సడన్గా కాటన్ అనిపించింది అనమాట, అందుకే చెక్ చేసి మరి చెప్పాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకైతే కనుక థ్రెడ్ వర్క్ అనేది ఇలాగే వచ్చేస్తుంది. సేమ్ దీనికి రిలేట్ అయ్యేలాగానే దీనికైతే కనుక తీసుకున్నారు. టాప్ బ్యాక్ ఓపెన్ టాప్, ఫ్రంట్ అయితే కనుక మనకి ఫ్లవర్ డిజైన్ సింపుల్గా అయితే కనుక లేస్ బార్డర్తో దీన్ని హైలైట్ చేశారండి. కాంట్రాస్ట్లో మనకైతే కనుక నెటెడ్ అండ్ వైట్ దుపట్టా పైన ఇలా ఇచ్చేసారు. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. ఇది కూడా చాలా చాలా మంచి డిజైన్, ఇలా వస్తుందండి. ఓకే, సో ఇది ఒక ఆప్షన్. రెడ్ అండ్ వైట్ థీమ్లో తీసుకోవాలి అని అనుకుంటే కనుక. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డిజైన్ చూపిస్తాను. సేమ్ కాటన్ మెటీరియల్ పైనే ఇది కూడా 2 పీస్లో అయితే కనుక వచ్చింది. స్టార్టింగ్లో ఒకటి చూపించాను కదా, సేమ్ అదే దాంట్లో ఇది కలర్ వేరియేషన్ ఉంది, అలాగే డిజైన్ వేరియేషన్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే కనుక సేమ్ అంతేనండి. స్టిచ్చింగ్ ప్యాటర్న్ మోడల్ కూడా అదే. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా ఇంత మంచిగా అయితే కనుక థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది విత్ లైనింగ్, కాటన్ లైనింగ్ పైన. అండ్ వర్క్ కూడా చాలా బాగుంది, చూడండి మీరు క్లోజప్ లుక్ చేసుకోవచ్చు అండి. హెవీ డిజైన్గా చక్కగా అనిపిస్తుంది, వేస్తే కూడా చాలా ముద్దుగా ఉంటుంది.
ఇదైతే కనుక ఫ్రంట్ డిజైన్ అండి. ఇదంతా కూడా చక్కగా వర్క్ తీసుకున్నారు. బ్యాక్ అయితే కనుక బౌ ప్యాటర్న్ విత్ హుక్సుల్ ప్యాటర్న్తో అయితే కనుక బ్యాక్ ఓపెన్ బ్లౌజ్లో ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఫర్ అప్కమింగ్ సీజన్ కోసం అయితే కనుక. సమ్మర్ అయితేనేమి వెడ్డింగ్స్కి పార్టీస్కి అన్నిటికీ కూడా ఉండేలాగా బాగుండింది. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక డిజైన్ కాపర్ కలర్ మీద ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఒకవేళ మీరు ఏమైనా కాపర్ కలర్ రిలేటెడ్గా కట్టుకుంటే కొంచెం మదర్ అండ్ డాటర్ మ్యాచ్ లాగా ఉండాలనుకుంటే ఇది చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇట్లా ఫ్రిల్స్ ప్యాటర్న్లోని దీన్ని చక్కగా అయితే కనుక డిజైన్ చేసి ప్రెస్ చేసి కుట్టారనమాట. అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా డోరీస్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. సో ఇది ఒక ఐటమ్. అండ్ దీనికి రిలేట్ అయ్యేలాగానే మనకైతే కనుక బ్యాక్ సైడ్ జిప్పర్ పార్ట్తోని మనకి టాప్ అయితే కనుక ఈ విధంగా వచ్చిందనమాట. సో క్యూట్ అండి, అసలు ఎంత ముద్దుగుందో. ఇది ఒక ప్యాటర్న్. సో మీరు చూసుకోండి మీ పిల్లల ఏజ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి. ఇది ఒక ఐటమ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక డిజైన్. సో నాకు ఎక్కువ అమ్మాయిలకే తెలుస్తాయండి, నాకు అబ్బాయిలకి అంత పెద్దగా సెలెక్షన్ తెలీదు. అందుకోసం నేను ఎప్పుడు కూడా అమ్మాయిలే పెడుతూ ఉంటాను. లాస్ట్ టైం కామెంట్ ఇచ్చారనమాట అబ్బాయిలకి కూడా చూపించండి అనేసి. సో నేను ట్రై చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో అబ్బాయిలకి కంప్లీట్గా చేయడానికి. లైనింగ్ ఉందండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. మొత్తం అంతా కూడా ప్రింటెడ్ థీమ్ పైన ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ బర్డ్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తూ చాలా క్యూట్గా చక్కగా వచ్చిందనమాట. కలర్ కూడా చాలా బాగుంది. రన్నింగ్ కలర్. ఇది ఎప్పటికీ కూడా ట్రెండింగ్ కలరే. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది, మీరు చూడొచ్చు. విత్ లైనింగ్ అండి. క్వాలిటీ అండ్ డిజైన్ చూపిస్తున్నాను మీకు. వాష్లో కూడా డిజిటల్ ప్రింట్ అనేది వెళ్ళదనమాట, లాంగ్ రన్ ఉంటుంది. ఇలా కూడా చాలా బాగుంది మెటీరియల్. అండ్ టాప్ కూడా బాగుంది, క్లాస్గా నీట్గా అయితే కనుక కుట్టున్నారు. ఒకవేళ ఇలా తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలా చూడండి. వెరీ నైస్ ఐటమ్, సూపర్ ఉంటుంది. అండ్ స్టైల్గా కంఫర్ట్గా కూడా ఉంటుంది పిల్లలకి. ఫ్యాబ్రిక్ వైజ్ లుక్ వైజ్ ఇది ఒక డిజైన్. సో ఇది మన లాస్ట్ డ్రెస్ అండి. ఇవన్నీ కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ఇంకా కూడా మన పేజ్ని ఫాలో అవ్వకపోతే ఒకసారి పేజ్ చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే కనుక ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి. డైలీ అప్డేట్స్ ఉంటాయి, డైలీ లేటెస్ట్ కలెక్షన్స్, డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్ అనేది మన పేజ్లో తప్పకుండా మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.